వరుస దొంగతనాలు ఇండ్లలో చేస్తున్నారు. దొంగలు బట్టి గల్లీ మరియు హనుమాన్ టెంపుల్ వద్ద దొంగలను పట్టుకోవాలని పోలీసులు గాలిస్తున్నారు. దొంగతనం చేసిన నిందితుడు మహారాష్ట్ర ఓల్డ్ ఆర్టీఓ చెక్పోస్టు నుంచి భైన్సా వైపు వస్తుండగా పల్సర్ బైక్ పోలీసులు ఆపలేకపోయాడు. అనుమానంగా కనిపించడంతో పోలీసులు విచారించగా దొంగతనాలను చేసినట్టు పోలీసు ముందు తెలిపారు. ఈ గల్లీలో ద్వారకా నగర్లో 57,000 రూపాయలు మరియు నేతాజీ నగర్లో దొంగతనం చేసిన కేసులో 1,54,000 రూపాయలు జప్తు చేసుకున్నాం. దొంగ నుంచి 2,11,000 రూపాయల నగదు, పల్సర్ బైక్ నెంబర్ MH26CF 8842 స్క్రూ డ్రైవర్, ఇనుప రాడు, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు భైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. సో మనము ఇప్పుడు కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం. ఈ ప్రెస్ బ్రీఫ్ తర్వాత ఎట్లా హ్యాండిల్ చేయాలి కస్టడీలో. సో ఇది నా మిస్టేక్, యూ టేక్ కేర్ ఇంటూ. ఆ విధంగా ఇన్సిడెంట్ అయిపోయింది. కానీ వాళ్ళ ప్రాక్టికల్గా అంటే వాళ్ళ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత రిక్ చేయడం కొంచెం చాలా ప్రికాషనరీగా చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ ప్లస్ కానిస్టేబుల్ ప్రమోద్, కానిస్టేబుల్ భూషణ్ వీళ్ళ ఎఫర్ట్ బాగుంది. సార్ మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఏమైనా హెల్ప్ చేశారా? మనం పట్టుకున్న తర్వాత పోయినా ముందే జూన్ రాత్రి 2 హౌసెస్లో దొంగతనం జరిగింది. ద్వారకా నగర్, నేతాజీ నగర్. దాని తర్వాత అతను హనుమాన్ టెంపుల్కి దొంగతనం చేశారు 12 జూన్కి. దాని తర్వాత మళ్ళీ 28 జూన్కి బట్టి గలీలో దొంగతనం జరిగింది. అక్కడ కూడా ఈయనే ఉన్నారు. और ये कैसे वेरीफाई होता है, अतनु చెప్తారు. ప్లస్ అతనికి మొబైల్ లొకేషన్, ఈజ్ బేసికలీ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర. पर ఆ సమయంలో అతనికి లొకేషన్ బట్టిగలలో దొరికింది. तो साइंटिफिक एविडेंस प्लस नॉर्मल मन एविडेंस ये एस्टैब्लिश कर रहा है कि ही वॉज इन्वॉल्व. और अभी और इन्वेस्टिगेशन करने पे और पता चलेगा. చాలా కేసెస్ ఉన్నాయి. అంతకుముందు ముగ్గురు ఉన్నారని చెప్పారు, మరి ఇంకా 3 है, 2 ఇంకొకరు రావాలి. एक और है, అది వీళ్ళు ముగ్గురే సార్. ఫస్ట్ అయిన సెకండ్ ఇంకొకరు ఉంటారు. मिल गया. एक बचा हुआ है, उसको ये लोग पकड़ लेंगे. प्रेस कर रहे हैं, पकड़ लेंगे. चोरी किया 17 ग्राम गोल्ड, 7 तोला सिल्वर और नेट कैश 15,000 रुपये और कुछ और इक्विपमेंट्स. नेताजी नगर के घर से लगभग 75,000 का सामान चोरी किया. उसने फिर उसको बेच करके कुछ करके वो कैश फॉर्म में कन्वर्ट कर लिया था. कैश हमारे पास अभी 2 लाख रुपये उसके पास रिकवर हुआ है. हाँ, और एक पल्सर मोटरसाइकिल, एक वीवो मोबाइल फ़ोन, आयरन रॉड, हैमर और स्क्रू ड्राइवर मिला है. तो ये 9th जून की ద్వారకా నగర్లో, దాని తర్వాత నేతాజీ నగర్లో 2 హౌసెస్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది. సో దీంట్లో ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ 131/2024. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ సమయంలో మనకు ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. ప్రింట్ దొరికినప్పుడు కోతేకర్ రాజు పాత అఫెండర్ అతను. వాళ్ళు ఆల్రెడీ మనము క్యాచ్ చేశాను, లాస్ట్ వీక్కి ప్రెస్ బ్రీఫింగ్ అయింది. అతనికి క్యాచ్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, నా దగ్గర నా కలిసి రాజు లక్ష్మణ్ దోత్రే కూడా ఉన్నారు. రాజు దోత్రే హిస్టరీ ఏముంది, లాస్ట్ 10 years నుండి అతను దొంగతనం చేస్తున్నారు. హౌస్ బ్రేకింగ్, రాబరీ, డకైటీ, ఆల్ సార్ట్ ఆఫ్ క్రైమ్ ఈజ్ డూయింగ్. కానీ లాస్ట్ 10 years నుండి అతనికి ఫొటోస్ లేదు, సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేవు నా తెలంగాణ పోలీస్ దగ్గర, నా మహారాష్ట్ర పోలీస్ దగ్గర. కానీ మన టీమ్, సో భూషణ్, ఆనంద్, ప్రమోద్, ఈ ముగ్గురు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ వాళ్ళు ప్రాపర్గా బోకర్, హిమాయత్ నగర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తున్నారు, ఇది డీటెయిల్ రాసి ప్రాపర్గా చేశారు. చేసినప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ 20 ఈ రోజు మార్నింగ్కి అతను అరెస్ట్ చేశారు. ठीक है. ఏమేమి రికవరీ జరిగింది, 2,01,000 రూపీస్ క్యాష్. లాస్ట్ కొత్తగా రాజు దగ్గర 10,000 ఉంది. ఈరోజు 2,01,000 రికవరీ జరిగింది.
అతనికి సిడిఆర్ పెట్టాము మనము. సిడిఆర్ నుండి అతనికి లొకేషన్ ప్లస్ అతను చెప్తారు 132లో ఆల్రెడీ ఆ రోడ్ జరిగింది, అంటే నేతాజీ నగర్లో. దాని తర్వాత హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగింది, అది కూడా 136 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఒక 28-29 జూన్కి బట్టి గలీలో దొంగతనం జరిగింది, అది కూడా సీసీటీవీలో అది ఒక అక్యూజ్ దొరికింది. అతనికి కలిసి ఇది రాజు దోత్రే రాజు